నేను. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావే? ఏందే ఎందుకు అట్లా వరుతున్నావే? మమ్మీ నాకు ఇది ఇప్పియవా? గింత పెద్ద గుడ్స నీకెందుకే? ఇదేం వద్దు, మన ఇంట్లో ప్లేస్ కూడా లేదు. ఏం వద్దు ఇది. గుష కాదు, 10,000. అది 10,000 అయితే నాకే తెలియదు. మీ డాడీని పోయి అడుకోపు. ఫోన్ ఇట్టి. డాడీ డాడీ. అబ్బా ఫుల్ ఎండ కొడుతుంది. ఎక్కడికైనా పోయి గుట్ట కింది పోయి ఏదైనా చల్లగా మనం తెచ్చుకోవాలి. అబ్బా తాళం చేయండి. డాడీ 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 డాడీ. అబ్బా ఏమైంది మమ్మీ అట్లా వరుతున్నావు? ఏం కావాలి నీకు? నాకు 10,000 ఇప్పియవా? 10,000? అదేంది 10,000? ఏది మమ్మీ? ఇది. ఇదా? సరే రేపు ఎల్లుండో తీసుకొని వస్తా. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలా. అబ్బా సరే సరే తీసుకొని వస్తా, సరేనా? ఓకే డాడీ. అబ్బా అబ్బా మా బబ్బీ గారు అడిగినని చెప్పి ఊరంతా పొద్దంతా తిరిగేసి వచ్చేలోపు ఈ టైం అయింది. బబ్బీ అని చూపిస్తే ఫుల్ హ్యాపీగా అవుతాడు. మనీషా మనీషా ఒకసారి బయటికి రా జల్దీ. ఏమైంది మా? ఎందుకు అట్లా పిలుస్తున్నావు? చెప్పు ఏమైంది? బబ్బీ అని విలువ ఇది తీసుకురామన్నాడుగా టెంట్. మొత్తం తిరిగి తిరిగి యాస్టకు వచ్చింది, లాస్ట్ కు ఒక దగ్గర దొరికింది. మరి మన విలువ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అరే బబ్బీ గాని వండుకుంది కదా ఇప్పుడే. ఒక పని చేద్దాం, మొత్తం ఇప్పుడు 10,000 తెచ్చినావు కదా, అది మొత్తం ఇప్పి మంచిగా ఫిట్టింగ్ చేసి మంచి హౌస్ లాగా పెట్టి ఆమె లేచినాక చూపిద్దాం, సర్ప్రైజ్ చేద్దాం బబ్బీ గానికి అయితే. భలే ఐడియా ఇచ్చినావు, కరెక్ట్ చెప్పినావు. సరే అప్పుడవు జల్లి 10,000 కట్టేద్దాము. బబ్బీ గారి లోపు లేవకుండా చూసుకో, సరేనా? జల్లి మెల్ల డోర్ వేసేసి నువ్వు బయటకు వచ్చేసి దెబ్బ దెబ్బ కట్టేద్దాం, సరేనా? సరే సరే అట్లనే చేస్తా. సరే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక మా బబ్బియానికి అయితే 10,000 అయితే మొత్తం రెడీ చేసేసినాం. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ వచ్చేసి డోరు, ఇక ఇక్కడ వచ్చేసి ఇక విండో, బాగుంది కదా. మా బబ్బీ ఆడైతే ఇప్పుడు వండుకుండు, ఆమె లేపైతే సర్ప్రైజ్ దాం. రండి లేవు, ఒకసారి లేవు 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 నాడు. నేను నడువే నీకు చెప్తానాడు, ఒక సర్ప్రైజ్ నీకోసం. చూస్తున్నా, ఓపెన్ చేస్తున్నా, చూసుకో. అయ్యో ఏంది మమ్మీ ఆన్ చేయగా లోపలికే ఉరికినావు? అదేంది? కిటికీయా? పని చేస్తున్నావా? ఏం పని చేస్తున్నావు? ఇవి అమ్మ తీసుకుందామా? ఏం కావాలి? ఏం వద్దమ్మా మాకు.
ఇది తీసుకుందాం ఐస్ క్రీమ్. ఇచ్చేయమ్మా ఐస్ క్రీమ్. సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బీ ఆడైతే లోపలికి చూడంగానే ఎట్లుతున్నా చూడ, ఆమె ఎన్ని రోజుల నుంచి ఆశ మస్తు ఏడ్చి అయితే కొనుక్కుంది. ఇప్పుడు చూడండి ఎంత ఆడుకుంటున్నాను. ఇక రోజు అలానే వండుకుంటుంది. రోజు అలానే వండుకుంటావా? అవును. అవి ఇటు వెళ్తుంది ఎటు మాట్లాడతలేదు. అగ్గో చూసుకో. కిటికీ బంద్ చేయొద్దా? కిటికీ బంద్ చేస్తున్నావా? మళ్ళీ పోతావా? ఏ సాల్దా ఇక. దయ్యం నేను బంద్ చేయి. ఏది నీ రూమ్ ఏది? ఇది అదేనా నీ రూమ్? అవును. కిచెన్ లేదు ఈడ. ఇది హాల్ అంట. ఏది? ఇది హాలా? ఇందులో డోనట్స్, కేక్, ఐస్ క్రీమ్. నీ రూమ్ ఏది? ఇదేనా? ఇదే. ఏదే చూపిస్తావా కొంచెం? ఇదేనా నీ రూమ్? ఇగో బెడ్ అయితే చూపియాలా? బయటకి చూపి. ఇది విండో, ఇది ఐస్ క్రీమ్, ఇది డోనట్స్, డోనట్స్ డోనట్స్. ఇది డాగ్స్ చూపిస్తా. బబ్బీ మస్తున్నాయి. ఇల్లు బాగుంది. ఇగో ఇది ఉన్న డోనట్స్. నేను రావచ్చా మరి? నేను ఆడుకోవచ్చా నీతో పాటు? ఆడుకోవచ్చా? నేను పోతుంది ఇళ్ళకి. పడతానా? పడతావు. మమ్మీ దావే. మమ్మీ మూసేవే కిటికీలన్నీ మూసేవే. ఓపెన్ ద కిటికీ. నేను కూడా పట్టేసిన ఇలా. ఫైనల్ గా అయితే నేను బబ్బీ గారు అయితే ఈ విండోస్ కి అయితే ఇట్లా కట్టుకోవాలి. ఇది ఇగో చూసుకోండి. బంద్ చేసేయాలా? బంద్ చేసి హాయ్ ఫ్రెండ్స్. మా డాడీ అయితే కొన్నారు ఫ్రెండ్స్. మీ డాడీ ఉన్నాడా? సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే ఫైనల్ గా 10,000 అయితే ఇప్పించాం కదా. మేము ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయింది. అక్కడ చూస్తుంటే నాకు అర్థమైపోవచ్చు ఎట్లా ఖుషి అవుతుందని. ఈ హాలిడేస్ మొత్తం మనల్ని గడుపుతట్టుంది. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటిది మీకు కూడా కావాలంటే మా వీడియో కింద లింక్ ఇస్తాం. అయితే లింక్ ఓపెన్ చేసి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకైతే బాగుంటది. పిల్లలకి అయితే మాకు బాయ్ ఫ్రెండ్స్.